గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మన బాలయ్య. ఆయన ప్రస్తుతం తన కొత్త చిత్రం ఎన్బీకే 111 షూటింగ్ లో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే కదా. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య మరోసారి మాస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ఈసారి ఆయనతో కలిసి పనిచేస్తున్న దర్శకుడు గోపీచంద్ మాలినేని కావడం సినిమాపై అంచనాలను మరింత ఎక్కువగా పెంచేస్తుంది. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ సక్సెస్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ కలవడం అభిమానుల్లో పెద్ద హైప్ ను క్రియేట్ చేస్తుంది. ఈ భారీ ప్రాజెక్టును నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆయన నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా తగ్గకుండా భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని సమాచారం. ప్రస్తుతం ఎన్బీకే 111 షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. యాక్షన్ సీన్స్, ఇంటెన్స్ ఎమోషనల్ సన్నివేశాలు, అలాగే బాలయ్యకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలివేషన్ సీక్వెన్స్లను దర్శకుడు గోపీచంద్ మలినేని చాలా పక్కాగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ప్రతి సీన్లోనూ బాలకృష్ణను కొత్తగా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతుంది. మేకర్స్ 2 ముఖ్యమైన రిలీజ్ డేట్స్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. మొదటి ప్రాధాన్యతగా దసరా పండుగ సీజన్ ను లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్టోబర్ 16న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలనే ప్లాన్ తో టీం ముందుకు వెళ్తోంది. దసరా సీజన్ అంటే సాధారణంగా టాలీవుడ్ లో పెద్ద సినిమాలకు మంచి కలెక్షన్లు వచ్చే సమయం. అందుకే ఈ టైమింగ్ ను చాలా కీలకంగా భావిస్తున్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్ చాలా బిజీగా ఉండడంతో కొన్ని అనూహ్య కారణాల వల్ల ఆలస్యం జరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అదే జరిగితే మేకర్స్ దగ్గర రెండో ఆప్షన్ కూడా సిద్ధంగా ఉంది. ఆ ప్లాన్ ప్రకారం సినిమాను డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. డిసెంబర్ సీజన్ కూడా పండుగల వాతావరణం ఉండడం వల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం మొత్తం దసరా రిలీజ్ లక్ష్యంగా వేగంగా పనిచేస్తోంది. ఎలాంటి ఆలస్యం లేకుండా షూటింగ్ పూర్తి చేయాలని గట్టి ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణకు సంబంధించిన కీలక సన్నివేశాలను త్వరగా పూర్తి చేసేలా షెడ్యూల్ను సెట్ చేసినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా ఎలాంటి డిలే లేకుండా పని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటగా బాలకృష్ణకు సంబంధించిన పవర్ఫుల్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో అభిమానుల్లో మంచి స్పందన తెచ్చింది. బాలయ్య స్టైల్, డైలాగ్ డెలివరీ, మాస్ లుక్ అన్నీ కలిసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని తర్వాత హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాజల్ పాత్రపై ఆసక్తి పెంచేలా మేకర్స్ డిజైన్ చేసిన తీరు ప్రశంసలు పొందుతుంది. ఇలా ఒక్కో అప్డేట్ తో సినిమాపై బజ్ ను క్రమంగా పెంచుతున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై ఇప్పటికే మంచి నమ్మకం ఉంది. వీరి గత సినిమా వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా తర్వాత ఈ జోడీ మళ్లీ కలవడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఎన్బీకే 111 కూడా అదే స్థాయిలో కాకుండా అంతకంటే పెద్ద స్థాయిలో ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్లో మాస్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ స్టైల్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే ప్రతి కొత్త సినిమా కూడా భారీ హైప్తో ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్బీకే 111 కూడా మరో బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయని సమాచారం. బాలకృష్ణకు తగ్గట్టుగా పవర్ఫుల్ ఫైట్స్, భారీ ఎలివేషన్ సీన్స్ డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే కథలో ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బలంగా ఉండబోతున్నాయని టాక్. సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా రిచ్ గా ఉండబోతుందని చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ అన్ని హై స్టాండర్డ్స్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య సినిమాలకు ఉండే మాస్ ఫీల్ ను మరింత పెంచేలా టెక్నికల్ టీం పనిచేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ పోటీ నెలకొన్న సమయంలో ఎన్బీకే 111 విడుదల కాబోతుండటం కూడా ఆసక్తికరంగా మారింది. సరైన టైమింగ్ లో రిలీజ్ అయితే సినిమా భారీ ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.